హాయ్ ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి లాస్ట్ పార్ట్. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. మాన్వి సర్టిఫికెట్ తీసుకుని ఇంట్లోకి ప్రవేశించగానే అభినందనలు వదినా అని రియా వారి ముగ్గురు కోతులు అరుస్తూ బుడగలు పేలుస్తారు. మాన్వి ఆశ్చర్యంగా వారిని చూస్తుంది. అభినందనలు తల్లి అని రేయాన్స్ తల్లి మాన్వి తలపై ముద్దు పెట్టుకుంటుంది. ఒకరికొకరు మాన్వీను అభినందిస్తారు. రేయాన్స్ ఎక్కడా అని చాచి అడుగుతుంది. రేయాన్స్ ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళవలసి వచ్చింది అని మాన్వి అంటుంది. వాళ్ళు సరే అని తల ఊపుతారు. అయితే మీరు వస్తున్నారని నాకు చెప్పలేదు అని మాన్వి అంటుంది. వాళ్ళు నవ్వుతారు. మేము మిమ్మల్ని ఆశ్చర్యపరచాలనుకున్నాము, అందుకే మేము చెప్పలేదు అని రియా అంటుంది. మాన్వి నవ్వుతుంది. మాన్వి విజయం పట్ల వాళ్ళు ఎంత గర్వంగా ఉన్నారో ఒక్కొక్కరు చెప్తారు. రేయాన్స్ కంపెనీ నుండి రాత్రి ఆలస్యంగా తిరిగి వస్తాడు. ఎందుకంటే చాలా ముఖ్యమైన పని రేయాన్స్ దృష్టికి వచ్చింది. ఇప్పటికే తెల్లవారుజామున 1 గంట అయ్యింది మరియు మాన్వి ఇప్పుడు నిద్రపోయి ఉండాలి అని అనుకుంటాడు రేయాన్స్. అలా వారి గది వైపు తలుపు తెరిచి చూసేసరికి స్తంభించిపోతాడు రేయాన్స్. ఇదేమిటి అని రేయాన్స్ అడుగుతాడు. బెలూన్లు, కొవ్వొత్తులు మరియు పువ్వులతో అలంకరించబడి ఉంటుంది గది అంతా. ఆ గదిని చూస్తూ అడుగుతాడు రేయాన్స్. మరియు దాని మధ్యలో మాన్వి ఉంటుంది. రేయాన్స్ లేడీ. మాన్వి పూర్తి వైభవంతో ఉంటుంది. మాన్వి నల్లటి చీర కట్టుకుంది. కొంచెం స్పష్టంగా ఉంది. కానీ మాన్వీను ఇలా చూసే అవకాశం రేయాన్స్కి ఉన్నంత వరకు రేయాన్స్కి ఏ అభ్యంతరము లేదు. రేయాన్స్ మాన్వి వైపు నడుస్తాడు. మాన్వి నుండి తన కళ్ళను తీసివేయలేక మాన్వీను దగ్గరగా లాగుకుంటాడు. రేయాన్స్ చేయి మాన్వి నడుముపై పడుతుంది మరియు మాన్వి అమాయకంగా నవ్వుతుంది. ఆ చిరునవ్వు మరియు ఆ దుస్తులు అవి వేర్వేరు ప్రపంచాలు. ఇదంతా ఎందుకు అని రేయాన్స్ మాన్వి మెడలో తన ముఖాన్ని దాచి మాన్విని అడుగుతాడు. మన సంబంధం ఒక అడుగు ముందుకు వేయాలని నేను కోరుకుంటున్నాను అని మాన్వి మెల్లగా అంటుంది. రేయాన్స్ తల పైకెత్తి మాన్వి కళ్ళలోకి చూస్తాడు. నువ్వు ఖచ్చితంగా చెప్తున్నావా అని రేయాన్స్ అడుగుతాడు. మాన్వి పూర్తి అనుమతి లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయనని రేయాన్స్ తన తక్కువ స్వరం తెలియజేస్తుంది. అవును రేయాన్స్, నాకు 100% ఖచ్చితంగా తెలుసు అని మాన్వి రేయాన్స్ చూపుతో ముడిపడుతుంది. మరి మనం ఎందుకు వేచి ఉన్నాము అని రేయాన్స్ మాన్వి పెదవులను పందుతాడు. ఈ క్షణం కోసం రేయాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నాడో మాన్వికి తెలిస్తే బాగుండును. తన ప్రేమనంతా ఆ ముద్దులో పోసి మాన్వి తనకు ఎంత వ్యామోహమో చూపిస్తాడు. మాన్వి రేయాన్స్ పెదవులపై నవ్వుతుంది. ఆ చిరునవ్వు రేయాన్స్ని అదుపు తప్పేలా చేస్తుంది. మధ్యలో రేయాన్స్ తన టై తీసి మాన్విను మంచం వైపు నడిపిస్తాడు. వారు కలిసి పడుకుంటారు. రేయాన్స్ చేతులు మాన్వి చుట్టూ చుట్టబడతాయి. నువ్వు సిద్ధంగా ఉన్నావా జాన్ అని రేయాన్స్ చివర అనుమతి కోసం అడుగుతాడు. మాన్వి ముఖం ముదురు ఎరుపు రంగులో ఎర్రబడి తల ఊపుతుంది. అయితే మనం ప్రేమించుకోవడం ప్రారంభిద్దాం మరియు ఈ రాత్రి నేను ఎంత సిగ్గు లేకుండా ఉండగలనో నీకు చూపిస్తాను అని రేయాన్స్ చెప్పి దుప్పటిని వారి మీదకి లాక్కుంటాడు. ఈ రాత్రి వారు ఒక్కటవుతారు. వారు తెల్లవారే వరకు నిద్రపోరు. తమ ప్రేమను ఒకరిపై ఒకరు మళ్ళీ మళ్ళీ కుమ్మరిస్తూ వారు మరెవరికీ చెందరని ఒకరికొకరు చెందుతారని నిరూపించుకుంటారు. మరుసటి ఉదయం. సూర్యుడి కాంతి మాన్వి ముఖాన్ని తాకగానే మాన్వి మేల్కొంటుంది. కాంతికి అలవాటు పడి నెమ్మదిగా కళ్ళు తెరిచిన మాన్వీకు కళ్ళ ముందు కనిపించిన దృశ్యం హృదయాన్ని నింపింది. అత్యంత అందమైన దృశ్యాన్ని చూడటానికి కళ్ళు సరిపోలేదు మాన్వీకు. రేయాన్స్ మాన్వి మీద దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నాడు.
రేయాంష్, దయచేసి మేల్కొనండి, మీ పనికి ఆలస్యం అవుతున్నారు అని మాన్వి మళ్ళీ ప్రయత్నించింది. ఇంకా ప్రతిస్పందన లేదు. మాన్వి నవ్వుకుంటుంది. ఒక ఉల్లాసభరితమైన ఆలోచన మాన్వి మనసులో మెదిలింది. ఓరి దేవుడా, ఆ అందమైన మనిషి ఎవరు అని ఆశ్చర్యంగా నటిస్తూ మాన్వి గట్టిగా అన్నది. ఆ మరుసటి క్షణంలోనే రేయాంష్ ఉలిక్కిపడి లేచి గదిని పరిశీలించాడు. ఎవరు, ఏ మనిషి, ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు, కళ్ళు పెద్దవి చేసి అన్నీ చూస్తూ. రేయాంష్ భయాందోళనను చూసి మాన్వి కడుపు పట్టుకుని నవ్వుతుంది. నన్ను ఆట పట్టించావా అని రేయాంష్ అడుగుతూ మాన్వి మీద వాలాడు. అతని గొంతు మరింత లోతుగా మారింది. ఇప్పుడు చెప్పు భార్య, ఎవరు అందంగా ఉన్నారు అని రేయాంష్ మాన్వి పెదవుల వెంట తన బొటనవేలిని నిమురుతూ అడిగాడు. నువ్వు అని మాన్వి తడబడుతూ చెప్పింది. అతని చిరునవ్వు మరింత విస్తరించింది. నా చొక్కాలో నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు నా ప్రేమ అని రేయాంష్ అన్నాడు. ఆ మాటలకు మాన్వి మరింత సిగ్గుపడింది. మాన్వి తల ఊపి నవ్వింది. వెళ్దాం, కింద అందరూ వేచి ఉన్నారు. రేయాంష్ నాటకీయంగా ఊపిరి పీల్చుకుని మాన్వి నుదుటిపై ముద్దు పెడతాడు. నాకు కిందకి వెళ్ళాలనిపించడం లేదు, కానీ నువ్వు అలా అంటున్నావంటే వెళ్దాం అంటూ చిన్నపిల్లాడిలా నవ్వుతాడు. వాళ్ళు సిద్ధమవుతూ చిన్న చిన్న క్షణాల్లో నవ్వుకుంటూ రెడీ అవుతారు. లివింగ్ రూమ్లోకి అడుగు పెడుతూ మాన్వి గుడ్ మార్నింగ్ అమ్మా అని పలికింది. గుడ్ మార్నింగ్ పిల్ల, నిన్న రాత్రి బాగా నిద్రపోయావా అని రేయాంష్ తల్లి వెచ్చగా అడుగుతుంది. సిగ్గుతో తల ఊపిన మాన్వి, అమ్మా మీరు చేసిన కాఫీ కావాలి అని అడుగుతుంది. రా, నీకు స్పెషల్ కాఫీ చేస్తాను అంటూ అమ్మ వంటగదిలోకి నడిచింది. మాన్వి కాఫీ తయారు చేస్తుండగా తన ప్రేమ కథను నోస్టాలజియాతో చెప్పింది. మాన్వి నవ్వుతూ విన్నది. ఆ సమయంలో రేయాంష్ వంటగదిలోకి వచ్చి అకస్మాత్తుగా మాన్వీకు ఒక ముద్దు పెట్టి బయటకు వెళ్తాడు. మాన్వి స్తంభించిపోతుంది. మాన్వి బుగ్గలు ఎర్రగా అవుతాయి. రేయాంష్ తల్లి వెనక్కి తిరిగి ఉండటంతో మాన్వి ఊపిరి పీల్చుకుంటుంది. రేయాంష్ నవ్వుతూ కన్ను కొడతాడు. బయటకి వచ్చినప్పుడు కుటుంబమంతా అప్పటికే గుమిగూడి ఉంటారు. రేయాంష్ మాన్వీకు తన పక్కన చోటు కల్పిస్తాడు. అందరూ కూర్చుని స్థిరపడిన తర్వాత రేయాంష్ తండ్రి మాన్వి వైపు చూసి మెల్లగా అడుగుతాడు. తల్లి, రేయాంష్ భార్యగా ప్రపంచం ముందుకు రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడుగుతాడు. రేయాంష్ తల ఊపుతుంది. ఆ తరువాత కుటుంబ ఫోటోను ఆన్లైన్లో పోస్ట్ చేస్తారు. దాదాపు వెంటనే ఫోన్లో నోటిఫికేషన్లు మోగుతాయి. కాలేజీ గ్రూప్ చాట్ సందేశాలతో నిండిపోతుంది. మాన్వి ఫోన్ చూసి చిరునవ్వుతో దానిని చూస్తుంది. ఓరి దేవుడా, మాన్వి అంటే రేయాంష్ భార్య. వాళ్ళు కలిసి ఎంత అందంగా కనిపిస్తున్నారు. ఆమె మాకు కూడా చెప్పలేదు. అప్పుడే లారా పంపిన సందేశం కనిపిస్తుంది. మేము స్నేహితులం, మేము వారి ముందు నటించాము అని. వెంటనే మరికొన్ని సందేశాలు కనిపిస్తాయి. మనం ఒకరినొకరు ఇష్టపడని విషయం అందరికీ తెలుసు. చూడు, ఆమె మళ్ళీ శ్రద్ధ కోసం చేస్తుంది. లారా, మనం నిన్నే చూసాం. ఇప్పుడు అబద్ధం చెప్పకు. అవును, ఆమెకు కేవలం అటెన్షన్ కావాలి అని వివిధమైన మెసేజ్లు గ్రూప్ చాట్లో కనిపిస్తాయి. ఆ మెసేజెస్ని చూసి మాన్వి నిట్టూర్పు విడిచింది. ఫోన్ను పక్కన పెట్టి కుటుంబంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. సరే అన్నయ్య, ఇప్పుడు నువ్వు వదినని నీకు నచ్చిన చోటకి బహిరంగంగా తీసుకెళ్ళవచ్చు అని ధర్మ్ సరదాగా అంటాడు. అందరూ నవ్వుతారు. అంతలో జై అకస్మాత్తుగా లేచి నిలబడి వారి మధ్యకు వస్తాడు. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంటాడు. ఏమిటది అని రేయాంష్ తండ్రి అతని వైపు చూస్తూ అడుగుతాడు. జై రియా వైపు చూసి తర్వాత అందరి వైపు తిరిగి, నిజానికి
రియా మరియు నేను ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాము అని చెప్తాడు. ఏమిటి? ఎందుకు? ఈ మార్గాన్ని ఎంచుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా అన్నయ్య అని ధర్మ్ నాటకీయంగా అరుస్తాడు. అందరూ తన నవ్వును అణిచే ప్రయత్నం చేస్తారు. మీరిద్దరూ ఎంతకాలంగా ప్రేమలో ఉన్నారు అని చాచు కనుబొమ్మలు పైకెత్తి అడుగుతాడు. ఈసారి రియా జై పక్కన నిలబడి అతని చేయి పట్టుకుని ముందుకు వచ్చింది. మేము గత 5 నెలలుగా సంబంధంలో ఉన్నాము. నాన్న, దయచేసి వద్దు అని చెప్పకండి. మేము ఒకరినొకరం నిజంగా ప్రేమించుకుంటున్నాం అని చెప్తుంది రియా. వారిద్దరూ ఎంతో అందంగా కనిపించారు. వారి కళ్ళలో ఆశ స్పష్టంగా కనిపిస్తోంది. రేయాన్స్ తండ్రి మరియు చాచు ఒకరినొకరు చూసుకుని జై దగ్గరకు నడుస్తారు. నేను ఆమెకు ప్రపంచంలోని ప్రతి ఆనందాన్ని ఇస్తాను, నేను వాగ్దానం చేస్తున్నాను అని జై భయంతో కానీ దృఢ నిశ్చయంతో అంటాడు. కొంతసేపు నిశ్శబ్దం తర్వాత అకస్మాత్తుగా రేయాన్స్ తండ్రి మరియు చాచు జైను కౌగలించుకుంటారు. మా అమ్మాయిని తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు రియాని తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపో అని సరదాగా అంటారు. కుటుంబం మొత్తం పగలబడి నవ్వుతుంది. మీరందరూ చాలా చెడ్డవాళ్ళు అని రియా నాటకీయంగా అరుస్తుంది. మీ సంబంధాన్ని మేము అంగీకరిస్తున్నాము అని నాన్న మరియు చాచు చివరికి వెచ్చని చిరునవ్వుతో అంటారు. ఇప్పుడు అందరి చూపు రేయాన్స్ తల్లి మరియు చాచీ వైపు మళ్ళింది. ఇది మాకు మొదటి నుంచే తెలుసు, మాకు ఎటువంటి సమస్య లేదు అని చాచీ నవ్వుతూ చెప్తుంది. పాప మరియు చాచు ఆశ్చర్యంగా వారి వైపు చూస్తారు. జై అన్నయ్య, ముందుగానే మీ వివాహ జీవితానికి శుభాకాంక్షలు అని రాజ్ మరియు ధర్మ్ ఆట పట్టించారు. మళ్ళీ నవ్వులు గదంతా మార్మోగాయి. మీ విలువైన కూతురిని నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అని జై వినయంగా అంటాడు. రియా ముఖం ప్రేమతో మెరిసిపోయింది. ఆమె బుగ్గలు గులాబీ రంగులోకి మారాయి. ఆహం, మనం ఇంకా ఇక్కడే ఉన్నాము. అబ్బాయిలు, మీ ప్రేమ చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టండి అని రేయాన్స్ ఆ క్షణంలో జోక్యం చేసుకుంటాడు. జై అతని వైపు తదేకంగా చూశాడు. కానీ రేయాన్స్ మాత్రం చిరునవ్వుతో నిలబడ్డాడు. అందరూ కలిసి కూర్చుని రియా జై మధ్య జరిగిన పాత గొడవలు, సరదా జ్ఞాపకాలను తలుచుకుంటూ నవ్వుకున్నారు. ఆ క్షణాలు మాన్వి జీవితంలో అత్యుత్తమ సమయంగా అనిపించాయి. కుటుంబంతో కలిసి గడిపే ఈ చిన్న చిన్న క్షణాలే నిజమైన సంపద అని మాన్వి మనసులో బలంగా నిలిచిపోయాయి. కొన్ని సంవత్సరాల క్రితం మాన్వి జీవితంలో ఎవరూ లేరు, కానీ ఇప్పుడు ఆమెకు అందరూ ఉన్నారు. అమ్మ, నాన్న, చాచు, చాచీ, జై, రియా, ధర్మ్, రాజ్, కియా, రాహుల్ అందరూ ఉన్నారు. మరియు ముఖ్యంగా మాన్వి ప్రేమ ఆమె రేయాన్స్ ఉన్నాడు. రేయాన్స్ స్థానంలోకి అనుకోని వధువుగా మారిన రోజు నుంచి, రేయాన్స్ కోపాన్ని ఎదుర్కొన్న క్షణాల నుంచి రేయాన్స్ విపరీతమైన ప్రేమను చూసింది. రేయాన్స్ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేశాడు. వాళ్ళు ఒకరికొకరు సర్వస్వంగా మారారు. వాళ్ళు ఇప్పుడు ఎప్పటికీ కలిసి ఉన్నారు. ఈ అనుకోని పెళ్లిని ప్రేమ పెళ్లిగా మార్చుకున్నారు. ఈ కథను చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కథల కోసం లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.